చేశారు. మరి సోమవారం నాడు ఈరోజు మనకి చక్కనైనటువంటి ప్రదోష కాలము ఏమి ఇక త్రయోదశి సాయంకాలం 7తో అది కూడా చతుర్దశి వచ్చేసింది. ఇంతవరకు చెప్పున్నారు కదా, మృగశ నక్షత్రాధిపతి చంద్రహాని అన్నీ కలిసి వచ్చాయి. దాన్ని కలిసి వచ్చిన అదృష్టం అంటారు. అర్థమైంది కదా. అందుకు మరి చక్కగా మరి ధర్మగా ఆరంభించారు. దానివల్ల ఏమిటి రుద్రం కూడా చక్కగా చదవడం అయింది, రుద్రాభిషేకం అయిపోయింది. అది ఇంతవరకు మరి అన్ని రకాలతో అభిషేకాలు, అలాగనే మరి చక్కగా లలిత సహస్రనామ స్తోత్రము, ఆ విధంగా కర్దమాల స్తోత్రం అంటే కుంకుమ అభిషేకము, కుంకుమ అనేటువంటిది పూజ, అలాగే అన్ని దేవతలకి అష్టోత్తర శతనామాలు ఇంతవరకు జరిగాయి. ఇప్పుడు కాసేపు మనం కొంచెం అమ్మవారి విశేషాలు చెప్పుకుంటూ తర్వాత హారతి తీర్థప్రసాదాలు. అమ్మవారు లలితా శాస్త్రంలో చెప్తారు, భక్త ప్రియ భక్తి గమ్య భక్తివశ్య భయాపహ శాంభవి శరదారాధ్య శర్వాణి శర్మదాయిని అన్నటువంటిది అది ఒక శ్లోకం అన్నమాట. అలాగనే దానికి ఒక ముందులో కూడా భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్య దాయిని. అందుచేత భవాని కాబట్టి భవుడు అంటే సూర్యుడని, ఇది మన శివుడని అర్థం. అలాగే శివుని యొక్క పత్ని కూడా పార్వతీదేవిని ఒక అర్థం, శక్తి స్వరూపిణి. కాబట్టి మనకి ఇంకా మనం దాంట్లో కాస్త ఉత్పత్తి అర్థాన్ని చక్కగా చేసుకున్నట్లయితే ఈ భవం అంటే ఏమిటి? జన్మ జరామృత్యు ప్రవాహమైన సంసారాన్ని భవము అంటారు. ఎందుకంటే భవసాగరం, మామూలు సాగరం ఏమి ఉంటుందేమో కానీ ఈ మాటివాటికి పుట్టడం మాటివాటికి చావడం అన్నది ఎంతవరకు ఆ స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేదో అంతవరకు పునరపి జననం పునరపి మరణం ఉంటూ ఉంది. అందుచేతే దీన్ని ఏమన్నారు? సాగరం కింద పోర్చేశారు. భవసాగరం అన్నమాట. మామూలు సాగరం దాటడానికి ఏమైనా ప్లేట్లు గీట్లు ఉంటాయి, సముద్రం దాటి వెళ్ళిపోవచ్చు హాయిగా మనం అక్కడ ఇండియాలో ఎక్కితే ఇక్కడికి. కానీ ఈ భవసాగరాన్ని ఎలా దాటాలి? అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణముల చోత మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం. అది మనకి శాస్త్రం ఏం చెప్పింది? తరతి శోకమాత్మవిత్తు. ఎవరైనా ఈ శోకాన్ని దుఃఖ సముద్రాన్ని దాటుతారంటే ఆత్మవిత్తు తరతి అన్నారు. అందుచేత భవం భవ అన్ని సాగాన్ని నీ ప్రాపణే. అర్థమైంది కదా. నీ ప్రాపణ అంటే నయతి, నైతే అంటే తీసుకెళ్ళేది అనమాట. నైతే నైత నయంతి. కాబట్టి నీ ప్రాపణే ధాతు ఇక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళేది. ఎక్కడ తీసుకెళ్ళేది అమ్మవారు? మనకి ధర్మము అర్థము కామము, నాలుగవది ఏమిటి? మోక్షము. కాబట్టి భవసాగరాన్ని తరింప చేయమంటే ఏమిటి? అది దాటింప చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి భవానీ. అర్థమైంది కదా. అందుచేత భవానీ భావనాగమ్య. అమ్మవారు దేని చేత పొందదగిన వారు. గమ్యము అంటే ఏమిటి? పొందదగినటువంటి దాన్ని. గంతుం యోగ్యం గమ్యం. గంతుం అంటే వెళ్ళుటకు యోగ్యమైనటువంటి దాన్ని ఏమంటారు? గమ్యం అంటారు. ఆ వెళ్ళడానికి మనకి ఏమి అవకాశం లేకపోతే అగమ్యము అంటారు. అంతా అగమ్యంగా ఉందంటాం కదా మనం వాడి భాషలో కూడా. ఇదిలో కష్టాలు వచ్చాయనుకోండి, ఏమిటయ్యా అంటే ఏది ఒక పొందదగినటువంటి వస్తువుని పొందలేకపోతున్నాం కాబట్టి అగమ్య గోచరం. ఇది గమ్య గోచరం కాదు. అర్థమైంది కదా. అందుచేత మరి భావనాగమ్య అమ్మవారు ఏమిటంటే మనము ఆ మనస్సులో చక్కగా భావించాలి. అర్థమైంది కదా. అందుకే మరి ఎందుకు అమ్మవారు మనకి ఎలాగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుసుర్ల. బహిర్ముఖులకి నేను అంత తొందరగా సాధ్యపడేవాడిని కాదని చెప్తుంది. అర్థమైందా? పుణ్యం అయితే ఇస్తుంది. ఏ ముఖంతో చేసినా పుణ్యం వస్తుంది. మనం మనసులో ఆలోచన పెట్టుకొని పూజ చేసినా పుణ్యానికి కరువు లేదండి. ఎందుకంటే
మనకి శాస్త్రము వేదం అన్నటువంటిది చెవిలో పడితేనే పుణ్యం అన్నమాట. ఇది ఆలోచనలతో విన్నా పుణ్యం వస్తుంది, మన ఆలోచనలతో పూజ చేసినా పుణ్యం వస్తుంది. పుణ్యానికి ఏమీ లేదు, కానీ ఏకాగ్రత అనేది ఉండదు. అది మనస్సుకు శాంతి దేనివల్ల కలుగుతుందంటే ఏకాగ్రత వల్లే శాంతి కలుగుతుంది. కేవలము ధనము ధాన్యము వేలాది కోట్లు పదవులు ఉంటే వీటి వల్ల శాశ్వతమైన శాంతి కలగదు, తాత్కాలికమైన శాంతి మాత్రమే కలుగుతుంది. అర్థమైంది కదా. ఏది లేనప్పుడు మనం అనుకుంటా అబ్బో పెద్ద పదవి వస్తే ఎంత బాగుండిపోవడం, నేనంత హాయిగా ఉంటాను. పదవి వచ్చిన తర్వాత మళ్ళా వీధిలో నిలబడడానికి భయమే వాళ్ళకి, అర్థమైంది. నలుగురిలో కూర్చోడానికి భయమే. అర్ధరాత్రి వేళ మనకి ఆంధ్రాలో అయితే ఒకటే మంచం వేసుకొని హాయిగా పడుకుని పోతారు గాలి కోసం. పదవి వచ్చినవాడు ఎక్కడ పడుకోగలడా? పడుకోలేడు. ఏ పదవి వస్తే ఏమీ సుఖం లేదు, వాడికి ఎప్పుడు పోతానో భయమే. ఏమంటారు? అందుచేత ఆయన వీధిలోకి వచ్చినా వెనక కారు ఉండాలి, ముందుకు కారు ఉండాలి, లేదా వెనక గన్మెన్ ఉండాలి, ముందుకు మధ్యలోనే నడవాలి, పక్క కూడా నడవాలి లేదు దిక్కు. అందుచేత అవన్నీ సుఖమల్పం బహుక్లేశం విశేగ్రాహినాం దృఢాం అనంతం బ్రహ్మనిష్టానం ఇది వేదాంత నిండిమహ అన్నారు శంకరాచార్యుల వారు. ఈ బాక్యమైనటువంటి విషయాలన్నీ సుఖం అల్పం, ఇవన్నీ బహుక్లేశం. అర్థమైంది కదా. ఏదైనా కష్టం లేకపోతే పని అవ్వదు, కానీ అంత కష్టపడ్డామో అంత సుఖమే ఉండదు. అర్థమైందా. క్షణానికి పరిణామం చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు మనం చెప్పిన మాట వినకపోతే సుఖమా దుఃఖమా? అర్థమైందా. ఇక రోజు మనం అరుస్తూనే ఉంటుండాలి. అర్థమైందా. ఇక అరుపకపోతే ఇక బాగుండదు శిక్షణ. కాబట్టి స్కూల్లో పూర్వం టీచర్ చెప్పారు, ఇప్పుడంటే ఎవరికి ఏం గోడ లేదు, కానీ అప్పుడు ఆ టీచర్కి ఎవడు చదవకపోయినా వాడికి తిట్టనా వాడికి కొట్టనా అయితే అదేం వాడి బాగా బృందం కాదు. ఆయన స్కూల్ వదిలిపోతే ఇంటికి వెళ్ళిపోతే ఈ భావమే ఉండదు. ఇంట్లో భావాలు అలాగ ఉండవు. ఇంట్లో పోరు ఎంతెంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అందుచేత మానవుడికి శాంతి సుఖము కలగాలి అంటే మనస్సు ఏకాగ్రత భగవంతునితో తన్మయత్వాన్ని చెందుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఇది ఒక మంచి శక్తి అన్నమాట. అర్థమైందా. పూజలు చెయ్యాలి, పారాయణ చెయ్యాలి, వీటి వల్ల పుణ్యఫలం వస్తుంది. అర్థమైంది కదా. ఆ పుణ్యం మనకు ధనము ధాన్యము వస్తువు అన్నీ లభిస్తాయి. కాబట్టి మనకి శాంతి కలగాలి అంటే అమ్మవారు చెప్పినటువంటి ఆ మీనింగ్ని చదువుతూ ఉంటుండాలి. ఏదైనా మీనింగ్ చదువుకోండి. మీనింగ్ కొంచెం చదువుతుంటే మనకి హృదయంలో ఉన్నటువంటి వాసనలు పోతాయి. సంస్కారాలన్నీ కూడా చెడు సంస్కారాలు చెడు భావాలు పోవాలి అంటే మనకి మీనింగ్ అర్థం కావాలి. అర్థమైంది కదా. మనకి ఎందుకంటే ప్రతిదీ దేన్ని వర్ణిస్తుంది అన్నటువంటిది మనం చూసుకోవాలి. అది లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ శివ సహస్రం కానీ నమ్మకము కానీ చమకము కానీ ఏమి మనకి పురుషోత్తం కానీ శ్రీశోత్తం కానీ దేన్ని వర్ణిస్తాయి? పరమాత్మని యొక్క సాకార వర్ణన నిరాకార వర్ణన. అర్థమైంది కదా. అది గుర్తుపెట్టుకోవాలి. అది సాకారంలోను సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. మళ్ళీ అందులో కూడా నారాయణ యొక్క చెప్పినప్పుడు అంతర్బహిశ్చ నారాయణ ఏవ ఇదగం సర్వం, ఇది రావాలి. ఇదగం సర్వం ఈశావాస్యం ఇదగం సర్వం. అర్థమైంది కదా. ఇదగం పురోదృశ్యమాన పదార్థాన్ని వాడతారు ఎదురు శబ్దం చేత. ఇదం జగత్తు సర్వం అంటే ఈ సమస్త జగత్తు ఆ పరమాత్మ చేత వ్యాపకమైందన్నమాట. ఈ తత్వం తెలుసుకోవాలి మనం. అర్థమైంది. అన్నీ తెలుసుకోండి, వద్దని లేదు. ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని పెళ్లి చేయాలి, అన్నీ బాగుండాలి. కానీ అన్నీ బాగుండాలి అంటే అసలు భగవంతుడు ఎవరు, నేనెవరు, మా ఇద్దరికి కొన్ని సంబంధం ఏమిటి? అర్థమైందా. ఇది హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటారు. హంస అంటే ఎవరు? జీవుడు అనమాట. హం గచ్చతీతి జీవ, ఈ జీవుడు. అందులో కూడా చెప్తారు సోహం జీవ సోహం. అందుచేత మనము ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి
ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమిటంటే పుణ్యం వస్తుంది. వాటి మీనింగ్ తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది. మోక్షం అన్నటువంటిది ఏమిటి, ఎవరు నేను, నేనెవరు అనేది విచారణ చేయాలి. అర్థమైంది కదా. నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏది తెలుసుకోవాలని తైత్రీయ ఉపనిషత్తే మనకు చెబుతుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రేత్యభిసంవిశంతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. అది మానవుడు తత్ విజిజ్ఞాసస్వ, దాన్ని బాగుగా తెలుసుకోమంటున్నాడు. జిజ్ఞాస అంటే ఏమిటి, జ్ఞాతమిచ్చా జిజ్ఞాస, విజిజ్ఞాస అంటే ఏమిటి, బాగా తెలుసుకోమంటున్నాడు. ఏమిటంటే అన్నీ తెలుసుకుంటున్నాం మనం, మన స్వరూపం ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే ఉపనిషత్తు చెప్పేసింది మనకి. యతః దేని నుండి, ఇమాని సర్వాణి భూతాని, ఈ సమస్తమైన జీవులు, మానవుడు కానీ పశుపక్షాదులు కానీ దేవతలు కానీ అందరూ జీవులే అన్నమాట. అర్థమైంది కదా. ఇది యతో వా ఇమాని భూతాని జాయంతే, యతః దేని నుండి ఈ సమస్త జీవులు జాయంతే పుట్టుచున్నావో. యతో వా ఇమాని భూతాని ఏన జాతాని జీవంతి, ఏన దేని ద్వారా జాతాని పుట్టినటువంటి జీవంతి చక్కగా ఏమి దినదినాభివృద్ధిని పొందుచున్నాయో, తిరుగా దేనిలో లయమొగుచున్నాయో అది ఏమిటి అంటే చెప్తున్నాడు. తత్తు దానిని విజిజ్ఞాసస్వ, మానవ జన్మ ఎత్తిన తర్వాత దాన్ని తెలుసుకోవాలి. అది భావనా గమ్య. ఈ భావనతోని మనకి అమ్మవారు పొందడానికి సాధ్యం. నిరాకార స్వరూపం భావనా గమ్య. సాకారము ఉంది, నిరాకారం ఉంది. రామకృష్ణ పరమాత్మ సాకారాన్ని దర్శనం చేసుకున్నాడు. అర్థమైంది కదా మనకి ఆయన. కానీ సాకార దర్శనంతో ఆగిపోలేదు. తోతాపురం రోజు వచ్చాడు. వచ్చి రామకృష్ణ పరమహంస దగ్గరికి, నేను నీకు ఒక తత్వం చెప్పడానికి వచ్చాను అన్నాడు. నాకేం తత్వము, నేను అమ్మవారు డైరెక్ట్గా రోజు చూస్తున్నాను. సాయంకాలం అమ్మవారు వస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, కాస్త ప్రసాదిస్తున్నాను, నేను తింటున్నాను, అమ్మవారు నేను చక్కగా వెళ్ళిపోతున్నాను, ఇంకేముంది నాకు తెలుసుకునేది అంటాడు ఆయన. అర్థమైందా. అయినా ఊరకరారు మహాత్ములు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం వందనం, మోక్షదాయకు అనేటట్టుగా మీరు మహాపురుషులు ఇచ్చారు. ఈవేళ సాయంకాలం అమ్మవారు వస్తారు, అప్పుడు నేను అమ్మవారితో సంప్రదిస్తాను. సంప్రదించయ్యా, నీకోసమే నేను వచ్చా. నువ్వు ఎన్ని రోజులు సంప్రదిస్తే అంతవరకు ఇక్కడే ఉంటా, ఆ తర్వాత నేను వచ్చిన పని పూర్తి చేసుకునే పోతానంటారు. ఎవరు? తోతాపురి. అందుకని అది పురి సాంప్రదాయం, రామకృష్ణ పురి అలాగనమాట. ఆ పురి గారు అదంటే దశనాంలో పురి కూడా ఉంది కాబట్టి శంకరాచార్యుల వారి దాంట్లో. అందుచేత అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. ఎవరికి? తోతాపురికి రోజు ప్రత్యక్షం అవుతుంది. వారికి రామకృష్ణ పరమహంసకి రోజు ప్రత్యక్షం అవుతుంది. సాయంకాలం కూర్చొని ఆయన అనుకున్నాడా వచ్చేస్తుంది. అది అంతగా ధ్యానం చేశాడు. అంతగా ఆయన మొత్తం ఆ విధంగా ఒకసారి మొట్టమొదట స్థితి కలగపోతే అమ్మ అమ్మ అని ఏడిచేవాడట. ఎల్లప్పుడూ ఏడిస్తే పక్క వాళ్ళందరూ వస్తారు కదా, ఏమో ఇలా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందేమో, ఆయన మేమందరం మీ తల్లులే కదా, ఏడుపది నీకేం కావాలి చెప్పేవాడట. ఆయనకేంటి లోపల నేనే అమ్మవారిని చూస్తున్నా, అమ్మవారు కనబడలేదు, ఆయన ఏడుపు. అర్థమైందే. అందుచేత ఆ ప్రకారముగా ఉన్నప్పుడు అమ్మ నీకంటే భిన్నమైనది ఇంకోటి ఉందా లేదా చెప్పు అని అడుగుతాడు. ఏమిట్రా ఈరోజు ఇద్దరికి విడాకులు అయినట్టుంది, ఈ రోజు నుంచి అనుకుంది అమ్మవారు. అర్థమైంది. నీకంటే భిన్నమైనది ఉందా లేదా అంటే ఇప్పుడు మనం ఏం చెప్తావా, నాకంటే భిన్నమైనది పో అనేస్తాం. అమ్మవారు రకాలు భిన్నమైనది ఉన్నది. ఉన్నదా అయ్యో నేనేమైనా మోసపోయానా, నీకంటే అన్యం లేదని కదా. నువ్వేం మోసపోలేవు. అర్థమైంది కదా. నువ్వు చేయవలసిన కర్తవ్య కర్మ చేశావు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ. ఇంతవరకు నువ్వేం చేసి తప్పు కాలేదు. మరి ఏదైనా ఉంటే చెప్పకూడదా, నాకు ఏది ఉన్నదన్నావు కదా, నాకంటే భిన్నమైంది, అది నాది ఒకటి కాదంది ఎవరు? అమ్మవారు. నాకు 2 రూపాలు. ద్వే రూపే వాసుదేవస్య చరం అచరమేవచ చరం సాధూనాం రూపం అచరం ప్రతిమాదిషు. నాకు 2 రూపాయలయ్యా, నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
నేను అవతారం ఒక్కొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అమ్మవారు కూడా బండాసును వధించడానికి అవతారం ఎత్తింది, రైతు అవతారం, అర్థమైంది కదా. అలాగనే చక్కగా ఉంది. నన్ను చక్కగా ఎవరైతే కీర్తిస్తారో స్తుతిస్తారో వాళ్ళకి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్నీ కూడా సంపదలు ఇస్తాను. అంతవరకు నా డ్యూటీ, అర్థమైతే. ఇప్పుడు మరి ఈ జ్ఞానోపదేశానికి నా రూపమే అది కూడన్నా, అర్థమైందా. నా రూపమే ఈ లోకంలో ఉన్నది, అందుచేత ఆ తోతాపురి దగ్గర తెలుసుకోమని చెప్పింది, అర్థమైంది కదా. అది అలాగనే ఇది మనకి ఎప్పుడు. అందుకని నేను అందరికీ ఏది మీనింగ్ వస్తా రోజు చదువుకోండి, చదువుకోండి, మంచి విజ్ఞానం కలిగిపోతుంది మీకు అందరికీ. ఒక భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు, ఆ కంఠస్థంతోనే ఆపకూడదు. ఓ పురుషోత్తము, ఒక స్త్రీ సూక్తము, ఒక నమ్మకము, ఒక చమకము, ఏదైతే కానివ్వండి, దాని మీనింగ్ కావాలి మనకి, అర్థమైంది కదా. ఆ మీనింగ్తో పరమార్థం తెలిసిపోతుంది. ఒక మీనింగ్ అర్థం కాలేదనుకో పుణ్యం వస్తుంది మనకి. మీనింగ్ అర్థం కాకపోయినా పుణ్యం తక్కువే. మీనింగ్ ఆవగింత అర్థం లేదనుకోండి, నెలలు మీకు రోజు లలిత శాస్త్రం మీనింగ్ అర్థమవుతుంది, శ్లోకాలు చదువుతుంటే నమ్మకం చదువుతుంది, మీనింగ్ అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఏమొస్తుంది చెప్పండి, చెప్పండి. అందరూ అర్థం కాలేదు మనకి. ఇప్పుడు నేను హోమం మొదలెడతాము. ఓం ఆ కృష్ణేన దిశావర్తమానో నివేశ్యన్ నవృతం మర్తంచ హిరణ్యని సవితాదేవోయాది భువనాడు పశ్యన్ను స్వాహ అన్నాను. నెయ్యి వేయమన్నాను. ఏమర్థమైంది మీకు? అర్థమైంది. ఇలా 3 డబ్బాలు నెయ్యి పోయించాను. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఏమొచ్చింది చెప్పండి గట్టిగా. అర్థం కాకపోయినా ఏమొచ్చింది? పుణ్యం వస్తుంది, అర్థమైంది కదా. పుణ్యానికి డోకా లేదు. క్షిప్రం హిమానుషయలోకి సిద్ధిర్భవతి కర్మజ అన్నాడు భగవంతుడు. కర్మణ జాయితీ ఇది కర్మజ. కర్మ వలన ఏ ఫలమైన క్షిప్రం, శీఘ్రం, త్వరితం. క్షిప్రం అంటే శీఘ్రం, త్వరితం, ఇవన్నీ వేగం. కాబట్టి శీఘ్రంగా ఈ మానవలోకంలో పుణ్యం వస్తూనే ఉంటుంటాయి, అర్థమైంది కదా. పుణ్యంతో పాటు మనకి ఏం కావాలి? మీనింగ్ కావాలి. అప్పుడే మన అంతఃకరణంలో మార్పు వస్తుంది. మన అంతఃకరణంలో పతంజలి అమ్మవారు చెప్పారు, మైత్ర్యాది వాసన లభ్య మహాప్రలయ సాక్షిని. చూసారా ఎంత గొప్పగా చెప్పారో. పతంజలి అంతఃకరణ శుద్ధికి ఒక సూత్రం చెప్పారు, అదే ఇక్కడ మనకు వచ్చింది. మైత్ర్యాది, మైత్రి, కరుణ, ముదిత, అది ఉపేక్ష, ఈ 4ని ఆది పదం చేత తీసుకోవాలన్నమాట. సూత్రం కూడా ఏం చెప్పారు పతంజలి? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయాణం భావనాతః చిత్త ప్రసాదనం. చిత్తం ప్రసన్నం కావాలి అంటే ఏమి కావాలి? అమ్మవారు చెప్పారు, మైత్ర్యాది వాసన లభ్య. నేను పొందాలన్నా నీకు మైత్ర్యాది వాసన సంపాదించుకో. నీ చిత్తం ప్రసన్నం కావాలన్నా మైత్ర్యాది వాసన అంటే సంస్కారం. వాసన అంటే ఏమిటి? సంస్కారము. కొంతమంది చెబుతారు వాసన అనే పదం వశిష్ఠ మహర్షి వాడతారు రాముడు వారికి యోగ వాసిష్ఠంలో, అర్థమైందా. సంస్కారం అనేది పతంజలి యోగ శాస్త్రంలో సంస్కారం వాడతారు ఎక్కువ. ఏదైనా ఒకటే, వాసన విజ్జీక్వల్ సంస్కారం, సంస్కారం విజ్జీక్వల్ వాసన. కాబట్టి ఏంటి వాసన? మైత్రి. మైత్రి అంటే ఏమిటి? స్నేహం. మరి స్నేహం చేసుకోవాలి. ఎవరితో చేసుకోవాలి అంటే సజ్జన యొక్క సాంగత్యం. మైత్రి అంటే పుణ్యాత్ములు అంటే సజ్జనులు, అర్థమైందా. సజ్జనుల యొక్క సాంగత్యం చేసుకుంటే రోజు మనకేం కలుగుతుంది? వాళ్ళు చెప్తారు, మంచిదే చెబుతారు. ఇలా చేయకు, ఇలా చేసుకో, ఇలా ఉండు, ఇలా తినాలా, ఇతని దగ్గరదే తిను, ఎవరి దగ్గరదే ఇవ్వు, పుచ్చుకోని దగ్గరదే పుచ్చుకో, త్రాగి దగ్గరదే త్రాగు, లేనివి త్రాగకు, అనవసరమైనటువంటి ఈ మనకు అవసరం లేని ఆహారాలు తినకు, ఇవన్నీ సజ్జనులు చెబుతూ ఉంటుంటాడు అంటే. కాబట్టి సజ్జన సాంగత్యం ఉండాలి. అందుకనే సమాజంలో ఎప్పుడూ 1 నెలకు 1 రోజైనా సరే అందరూ కలిసి ఒక దగ్గర సత్సంగం అనేది పెట్టుకొని ఒక గ్రంథం చదివి 4 వింటూ ఉంటుంటే ఎంత బాగుంటుంది. లోకం తరించిపోతుంది అనమాట, అర్థమైంది కదా. అందుచేత ఆ సజ్జన సాంగత్యం. మైత్రి అంటే ఏమిటి? పుణ్యమ ఒకటి, పుణ్య పాప అని చెప్పారు కదా.
దీనికి దానికి సమన్వయం అనమాట. మైత్రి పుణ్యవంతులతో మైత్రిని చక్కగా చేసుకో. అర్థమైంది కదా? స్నేహం. ఎందుకంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నారు. అర్థమైంది కదా? ఈ 3 లోకాల్లో ఏమిటయ్యా అంటే సజ్జన సంగతి ఏకా నౌక అన్నారు. ఇది శ్రీలింగం, అది శ్రీలింగమే. కాబట్టి ఏకా నౌక ఏమిటంటే దేనికి నౌక? భవతి భవార్ణవ తరణే. ఈ సంసార సముద్రాన్ని దాటడానికి నౌక ఏమిటంటే సజ్జన సంగతి. అందుకనే అటువంటి సజ్జనుల యొక్క సహవాసం మనం వదిలిపెట్టకూడదు. వాళ్ళు కఠోరంగా మాట చెప్పినా అంత మాట అంటావా అని వాళ్ళు వదిలిపెట్టకూడదు. సజ్జనులు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. చెప్పినప్పుడు చెప్తారు ఇది మంచి చెడ్డ అని. అయ్యో నా దగ్గర నాకే చెప్తున్నావా అంటారు కొంతమంది. వచ్చింది గొడవ. అందుచేత మంచిని ఎవరు చెప్పినా తీసుకోవాలి. పిల్లలు చెప్పినా మనం తీసుకోవాలి. అర్థమైంది కదా? చెడుని చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా అది అంతే, తప్పదని కూడా ఊకొట్టాలి. కానీ ఇంక తర్వాత వినదుగా ఎవరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగను. కానీ కల్లా నిజము తెలిసిన మనుషుడు పోనీతి పరుడు మహిళ సుమతి. మన చిన్నప్పుడు ఈ పద్యాలు 100 పోసేశారు కదా, వచ్చింది కూడా. ఇప్పుడంటే పద్యం లేదు, పాట లేదా. అందుచేత అది చెప్తున్నారు ఇప్పుడు. త్రిజగతి అది మైత్రి. మైత్రి అంటే మంచి వాళ్ళతో సహవాసం ఉండాలి. ఈ వారం ఇప్పుడు మనకి వేదాలు మనం ఇప్పుడు చదవాలంటే వాటి మీనింగ్ తెలుసుకోవాలని టైం ఎవరికి ఉండదు. అర్థమైంది కదా? అది ఉచ్చరించాలన్నా స్వరము, ఉదాత్తము, అనుదాత్తము, ఆ శిక్ష అన్నటువంటిది మొట్టమొదటి ఉండాలి కదా. అది అందుచేత వేదార్థం తాత్పర్యాన్ని తెలుసుకోవాలి. అది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు బాబుకి 20,000 మంత్రాలు కొంతమంది ఇచ్చారు, 26,000 మంత్రాలు కొంతమంది ఇచ్చారు. సరే, ఏదో మంత్రం ఎక్కువ తక్కువ ఉంది దాని వాటికి మొత్తం మీద. అందుకే వేద సారమైనటువంటిది భగవద్గీత అన్నమాట. అది మనకి శంకరాచార్యులు చెప్పారు. సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రం. ఆ గీతాశాస్త్రంలో కర్మ కోసం ఉంది, భక్తి కోసం ఉంది, యోగం కోసం ఉంది, ధ్యానం కోసం ఉంది, అన్నీ ఉంది. కర్మ, భక్తి, యోగ, ధ్యానాలు. అందుకని మనం అది పిల్లలతో చక్కగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం చెప్పుకోవాలి. మనం ఏదో ఒకటి ఉండాలి కదా. అదర్తి గ్రంథం మనకి. ఇప్పుడు మన అందరికీ ప్రమాణ గ్రంథం ఏమిటంటే మానవుడి పుట్టినటువంటి వాళ్ళందరికీ ప్రమాణ గ్రంథం వేదం. అది మానవ మాతృడికి ప్రమాణ గ్రంథం వేదం. ఎందుకు? యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తమహదేవం ఆత్మబుద్ధి ముముక్షుర్వే శరణమహం ప్రపద్యే అన్నారు. మొట్టమొదటి పరమాత్మ అనాయాసంగా ఆ వేదాన్ని సృష్టించి పరమాత్మకి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు మూలం. కాబట్టి ఆయన దానిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ అది రాను దాన్ని పోయినాయి కొన్ని దేశాలు కాదు. కొంత పోయి టెక్నాలజీ అంతా తీసుకున్నారు కానీ ఆచరణ లేకపోయింది దేశాలు, చాలా దేశాలు. టెక్నాలజీ మాత్రం అందులో ఏముందో అది తీసుకొని అన్ని నిర్మించుకుంటున్నారు. అసలు లేదు ఆచరణ. అందుచేత ఉండాలి. వేదం చెప్పింది మనకి సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అనవద్యాన్ని కర్మ అక్కడ తీసుకోవాలి మనం. తాని సేవితే ఏవి నిందింపదగినవి కావో దానిని మనం సేవించాలి. నో ఇతరాని మా హింస సర్వభూతాన్ని మా కరంజం భక్షేత్ మా సురాపానం విదిత్యాదులది కూడా ఇతరాని. అది నిషేధం, ఇది విధి. రెండు కావాలి మనకి. రెండు తెలియాలి. ఏది నిషేధమో ఏది విధో తెలిస్తే కదా వదిలితో దాన్ని పట్టుకుంటాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఈ మీనింగ్ మనం చదువుతున్నప్పుడే తెలుస్తుంది. మీనింగ్ ఎలాంటిది అంటే అంతర్ముఖానికి అర్థం అన్నమాట. అర్థమైంది కదా? మహాత్ముల ప్రవచనాలు కానీ సత్శాస్త్ర మీనింగు కానీ ఈ అంతర్ముఖానికి అదొక అర్థం. బహిర్ముఖానికి అర్థం అందరూ చూసుకుంటారు, గోడలకు పెట్టుకోవాలి. అంతర్ముఖానికి అర్థం ఏమిటి? మన అంతర్ముఖం ఎలా ఉంది? అనాత్మ భావనతో నిండిందా, ఆత్మభావనతో నిండిందా, ధర్మభావనతో ఉందా, అధర్మభావనతో ఉందా?
ఇవన్నీ మనకు స్పష్టంగా తెలియాలి. ముఖం మచ్చలుందా లేదా అంటే చూసుకున్నప్పుడు తెలిసిపోద్ది, మచ్చలు లేవనేసుకుంటాం. అందుకని అమ్మవారు అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంతో ఎవరైతే నన్ను చూస్తూ ఉంటాడో అంటే ఏంటి ఆ గుణాలు ఎక్కువ. అమ్మవారు ఏం చేస్తారు మనకి ఎక్కువగా మనము భక్తి, ఆ ప్రేమతత్వమైనటువంటి తత్వాన్ని చూస్తారు. మనం ఏం చేసామా, ఏం పెట్టామా అవి కాదు. మనం చేసే డబ్బు ఉంటే ఎక్కువ పెద్ద పెద్ద పెట్టుకుంటాం, లేకపోతే చిన్న చిన్న పెట్టుకుంటాం, ఇది ఇంతే తేడా. అర్థమైందా? ఇంకా డబ్బు ఉంటే మొత్తం అన్నీ వెండి సామాన్లే ఉంటాయి చుట్టూను, ఇంకా డబ్బు ఉంటే అన్నీ బంగారం సామాన్లే ఉంటాయి. ఇవన్నీ వారిచ్చినవే కదా, అవి మనం ఎక్కడ తెచ్చినాయి అంతన్నా. మనం వచ్చినప్పుడు ఒక పైసా తేలేదు, పోయినప్పుడు పైసా పట్టుకుపోం. అర్థమైందా? ఇదంతటి కాపలా పెట్టాడు భగవంతుడు మనకి. మరి మీకైతే మీరు పోతే మీ పిల్లలు చూసుకుంటారు, కాపలా కాస్తారు. మేమంటే మాకు ఇంకోటి వస్తాడు, వాడు కాపలా కాస్తున్నాడు ఆశ్రమాలు. వాడు పోయిన వాడు ఎంత మనందరం కాపలాదారులమే. డబ్బు ఎవరు పట్టుపోతే కదా సొంతం అనుకోవడానికి. ఎవరి సొంతం ఉందా? ఎంత గొప్ప పదవులు ఉన్నా, చక్రవర్తి తాడయ్యున్నా, సావు తప్పబోధన్నా పరమహంసకైనా, ఈ వన్నెల చిన్నెల కన్నా పరమాత్మని కృప ఏమిన్నా, అది మనకు లేకున్న బ్రతుకంత సున్న, త్రుల్లి త్రుల్లి పడబోకే తొంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ, మానవ జన్మ. కాబట్టి ఈ జన్మ వచ్చింది కాబట్టి మనం సార్థకం కావాలా, మనకు ఆశ్రయించిన వాళ్ళందరూ సార్థకం కావాలా. సమాజంలో ఇది పెరగాలి, ఇది పెంచాలి మనం అందరం. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ మాత్రం బాగా పెరుగుతుందిలేండి, కొంచెం మంచిగానే అందరూ వస్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉంది. వచ్చినప్పుడల్లా చూస్తున్నాను కదా, కొంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. అందుచేత ఈ ప్రకారముగా భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. ఈ భవారణ్యానికి ఎలాంటిది అంటే గొడ్డలు లాంటిది అమ్మవారి జపము, అమ్మవారి యొక్క పూజ, అమ్మవారి యొక్క సత్యాస్త్రములు ఒక గొట్టలే. దాన్ని నరకాలంటే మామూలు దవదు. అందుకే భగవద్గీతలో అసంగ శస్త్రేణ దృఢేణ చిత్వా అన్నారు. అర్థమైంది కదా? దాన్ని మామూలు ఈ శస్త్రాలు భవారణ్యాన్ని పనికిరావు, ఇవన్నీ దీనికే. అందుచేత అసంగం అంటే ఏమిటి? ఆ పరమాత్మ స్వరూపమే నేను. అందులో ఉన్న తామరాకు నీళ్ళు అంటున్నట్లు నాకు అంటది. ఇవి దేహ ధర్మాలు. ఈ ధర్మాలు మానవ ధర్మాన్ని పాటించుకుంటూ వీటికి సాక్షి అయిన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన స్వరూపం నేను అని భావన తెచ్చుకుంటే అప్పుడే చెబుతాయి అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా చెప్పుకొచ్చారు. భక్తప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ. నేను ఎవరికి వశం అవుతాను? భక్తుడికి వశం అవుతాను. నా ధనేన త్యాగేనైకే అమృతత్వం మానసు. త్యాగము ఏమిటి? అజ్ఞానాన్ని త్యాగం చేయాలి. ఉన్న ధనం వల్ల త్యాగం చేస్తే దొరకదు. అర్థమైందా? ఈ శరీరం నేను అనుకున్నటువంటి భ్రాంతి ఏది ఉందో దానిని ముందు వదిలించుకుంటే అసలు త్యాగం. డబ్బల్లా త్యాగం చేస్తే మోక్షం వస్తుందని కాదు. అర్థమైంది కదా? త్యాగం జ్ఞానం లేక నేను త్యాగం చేస్తే మోక్షం వస్తుంది. అర్థమైంది? అన్ని త్యాగం చేయమని చెప్పలేదు శాస్త్రము కూడా. వచ్చి గృహస్థాశ్రమంలో అంతా మనం సంపాదించుకొని 1% 2% దగ్గర పెట్టుకొని అవి మంచి పనులకి ఉపయోగం చేసుకోవాలి. అయితే పూర్వం అంటే 20% ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు 20% పెడితే ఎక్కడ సరిపోద్ది మనకి. అర్థమైందా? ఖర్చులు పెరిగిపోయినాయి కదా. అందుచేత కనీసం 1-2% అయినా అది తీసి కేటాయించుకుంటే మంచిది. ఆ రోజు తీసేవాళ్ళేమో అది ప్రతి నెల వచ్చినప్పుడు డబ్బాలు పడియాలి. పడిస్తే ఇది దేని సద్వినియోగం చేయాలన్నటువంటిది ఉంటుంది. అది ఈ ప్రకారముగా మరి అమ్మవారి యొక్క భావాలన్నీ కూడా మరి చక్కగా ఉంటున్నాయి. అందుచేత మరి ఈ విధముగా అమ్మవారి యొక్క భక్తప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ. భయాన్ని పోగొడుతుంది ఎవరు? మా అమ్మవారు. మనం ప్రతిదానికి భయపడకూడదు. చాలామంది చెప్తూనే ఉంటుంటాను, కొబ్బరికాయ కొట్టారనుకో అది 4 ముక్కలైతే మనకి భయం, 2 అయితేనే భయం ఉండదంటారు. 2 4 అయితే ఎన్ని అయితే మనకి అట్లా ఏమీ లేవు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము,
గాలి వచ్చింది, ఒక దీపం కొండెక్కిపోయింది, మళ్ళీ వెలిగించుకోవడమే. ఆ దీపం విడాలిపోయింది, మధ్యలో ఏమైపోతే ఏమైపోయేది ఉండదు. ఇవన్నీ ఈ మధ్యన తెలిసి అందరూ ఆ టీవీలకు ఎక్కిపోయి ఏదో ఒకటి పరిమాణాలు అన్నీ చెప్పేస్తున్నారు. అర్థమైంది? అది నమ్మి మరీ భయపడిపోతున్నారు అందరూ కూడా. అందుకే మీనింగ్ చదువుకుంటే వాళ్ళని అంటే వాడు జ్ఞానాన్ని మన వాళ్ళ సమాధానం చెప్పచ్చు. ఈ అజ్ఞాన మాటలు మనకి ఎందుకని వచ్చేస్తాయి. ఆ మీనింగ్ చదవాలని చెప్పి ఏమవుతుందో మనకు తెలియదు. ఏమంటారా? అందులో అన్నీ పోతే భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నేహాభిక్రమణ స్వస్తి ప్రతివాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహత్వ భయ. చూడండి 2వ అధ్యాయం 40వ శ్లోకం చూసుకోండి. పోయా నేహాభిక్రమణ స్వస్తి, ఒకవేళ ఏదో ఆటంకాలు జరిగినా ఏమవ్వదు. ఇప్పుడు లలితా శాస్త్రం చదువుతున్నాం, మధ్యలో గబక్కనే పనులు ఉంటాయి. గృహస్థాశ్రమం అన్నీ చూసుకోవాలి కదా. ఇక్కడ కూర్చోమని చెప్పడే దేవుడు మనకి. అలాగా ఆ పని చూసుకొని ఇక్కడ చూసుకోమన్నాడు. అర్థమైంది కదా? ఆ పని అన్నటువంటి మన కర్మ చేయాలి. ఈ దాని టైం దీన్ని ఉపయోగించు. మధ్యలో గబుక్కులు లేవాలి. కొన్ని వచ్చినప్పుడు అయితే వెళ్ళాలి. సగం చదివాం, ఎక్కడికో బయటకు వెళ్ళిపోయినా ఇప్పుడు ఏంటి? అయ్యో సగం చదివాము, వెళ్ళిపోయాము, ఏం అమ్మవారు మనకి శపించేస్తుందో, మనకి ఏం దోషం వచ్చేస్తుందో, ఇదే భయం. అదే భయం చెప్పేశాడు. అభిక్రమనాశ నేహాభి ఇహ, ఈ లోకంలో అభిక్రమనాశ నా. నువ్వు చేసిన దానికి ఆవగింజంతా 50 శ్లోకాలు చదివావు, వెంటనే పీడైపోద్ది. ఇదేదో లలితా శాస్త్రం అయిపోతుంది, పీడు కాదు. ఇప్పుడు ఇక్కడ నేను సెల్ ఓపెన్ చేసి పెట్టాను అనుకోండి, ఎప్పుడు పీడ్ అవుతుంది? సెల్ ఓపెన్ చేసి పెట్టాను, ఉపన్యాసం పీడి కావాలని, పూజ పీడి కావాలని, ఎప్పుడు ఫీడ్ అవుతుంది? అయిపోయినాక ఫీడ్ అవుద్దా? ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఫీడ్ అవుద్ది? సెల్ ఆన్లో పెట్టామండి రికార్డు అవ్వాలని, ఎప్పుడు ఫీడ్ అవుద్ది? ఎప్పుడే. అలాగే మన రికార్డు ఎప్పుడు ఆన్ చేసి పెట్టాడు భగవంతుడు. మొత్తం ఇందులో సిమ్ ఉంది కదా లోపల, ప్రతివాడికి ఒక సిమ్ ఇచ్చాడు కదా. ఈ సిమ్ 24 అవర్స్ ఓపెనే. దానికంటే జీబీ పాడు అంతా. దీనికి ఏ జీబీ లేదు, ఏమీ లేదు. మనం చేస్తూ ఉంటే ఫీడ్ అయిపోతుంటుంది. అది అన్నమాట. అర్థమైందా? ఎంత చేసామో అంత ఫీడ్ అవుతుంది. అంత పుణ్యం ఫీడ్ అయిపోద్ది. వదిలేసామా దానివల్ల పాపం రాదు. శాస్త్రం ఉంది కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు విహారసి. నేను అందుకే అన్ని దగ్గర చెప్తాను గట్టి, ఏం భయపడకండి. చిన్న చిన్న విషయాలు భయమే. కుంకుమ బొట్టు పెట్టారు, బండి కింద పడిపోయింది అనుకోండి, అందరికీ భయమే. ఏమైపోద్దు కొంప, ఏం ముడిపోద్ది. మళ్ళీ ఆ బండి తీసి పెట్టడమే కానీ దానివల్ల భయమో పాడా. ఇంత దానికి మనం భయపడిపోతే ఎంత దింకే జయించగలం మనం. ఇప్పుడు అమ్మవారు చెప్తా, నీకే భయాన్ని తొలగించేస్తుంది. అందుచేత ఈ సామాన్యమైనవి ఎక్కువ వస్తున్నాయి. ఈ టీవీల వల్ల ఎక్కువ అనుమానం వచ్చేస్తుంది. ఏమంటారు? వాళ్ళు కరెక్ట్ అయినటువంటి సజెషన్తో కొంతమంది చెప్పడం అందుచేత ఏమైపోతుంది, ప్రతి ఇది ఇది పెట్టు ఇప్పుడు కొంపలు ముంచేస్తున్నారు అందరినీ. అందుచేత మనం వినండి, విని తొందరపడకండి. వినదగ్గ ఎవరు చెప్పినా వినినంతటి వేగపడే. మనం ఎంత తెలివైన కదా, తెలివి తక్కువ. ఇక్కడ కూడా అంత రత్నాలే వచ్చినవన్నీ. అర్థమైందా? అందుచేతే సత్సంగం అనేది ఉండాలంటాను. రోజు మనం తెలుసుకుంటుంటే ఎంతో గొప్పది. దీనివల్ల మనం అన్ని పనులు చూసుకోండి. మనం వచ్చాము ఈ లోకానికి, మనము కూడా తత్వాన్ని తెలుసుకొని పోవాలి. తత్వాసన తత్వమయి తత్వమర్థ స్వరూపిణి సమగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని. ఈ విధంగా మరి చక్కనైనటువంటి సన్నివేశం ఇదంతా కూడా. వీరందరూ చాలా పుణ్యాత్ములు, ధన్యాత్ములు. అందుచేత మరి ఈరోజు చక్కగా మన శ్రీనివాస్ గారి యొక్క సాయంకాలం సమయంలో నిన్న కూడా ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి వెళ్ళాము. అలాగే ఈరోజు ఇక్కడ జరిగింది. మరి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా మంచి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చి, భక్తి జ్ఞానాన్ని ఇచ్చి, అస్మిన్ జన్మని ఈ జన్మమునందే మనకు ఆ మోక్షము కలిగినట్లు అమ్మవారు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
పార్వతీ పతయే హర మహాదేవ్. అమ్మ అగరబత్తీలు వెలిగించండి. నైవేద్యాలు ఏమైనా ఉన్నాయా? తేవాలా? తేవచ్చు. నైవేద్యాలు పెట్టుకోండి. కొంచెం అది అగరబత్తి వెలిగించండి. అక్కడ అగ్గిపెట్టి వెలిగించండి. అది ఇగో ఇందులోనూ అది అయిపోయినా ఒక్క దీపం వెలిగించి దీపం దర్శనమైన పితృగా రావని ఒకటైనా ఒకటి రావనే లేదు. ఎంపాది తీసుకోవాలి మనం.